శుభోదయం. ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యమును వినుటకు మేము వచ్చి ఉన్నాం. తండ్రి, నాతో మాతో మాట్లాడబడి యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు వాక్య భాగమును చదువుకుందాం. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. మనము చదివిన వాక్య భాగంలో పేతురు మనకు ఒక మంచి కార్యమును నేర్పించడం చూడగలం. నీవు నీతిని గురించి, దేవుని యొక్క కార్యమును గురించి, న్యాయము కోసము అవమానపడినప్పుడు మంచి మనసాక్షిని కాపాడుకోను. నీవు దేవుని యొక్క మార్గమును నడిచేటప్పుడు, లేకుంటే మంచి చేయాలని ఆశించినప్పుడు ఎవరు నీకు కీడు తలంచరు. అయినను కొంతమంది వారి యొక్క హృదయంలో ఉన్న కార్యములను బట్టి నిన్ను వేదనపరిచినట్లయితే, దుఃఖపరిచినట్లయితే, నీవు నీ మనస్సాక్షిని యథార్థముగా కాపాడుకొని దేవుని కొరకు నమ్మకముగా జీవించినట్లయితే నీవు ధన్యుడు అన్న కార్యమును ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు. తమ హృదయ కాఠిన్యతను బట్టి, తమ హృదయంలో ఉన్న అసూయను బట్టో లేకుంటే ద్వేషమును బట్టో కొందరు కొన్నిసార్లు నిన్ను దుఃఖపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే నీ మనస్సాక్షిని నువ్వు యథార్థముగా కాపాడుకుంటూ దేవుని కొరకు నమ్మకముగా జీవించాలని ఆశించినట్లయితే నిజముగా ఆయన కృపను నీవు అనుభవిస్తావు. ఎవరైతే నిన్ను అవమానపరచాలని ఆశిస్తున్నారో, ఎవరైతే నిన్ను దుఃఖపరచాలి, నిన్ను కృంగదీయాలని ప్రయత్నిస్తున్నారో వారి మధ్య నీవు యథార్థముగాను నీ మనస్సాక్షిని కాపాడుకొని జీవించినట్లయితే ప్రభు నిన్ను ఉన్నతమైన స్థితికి హెచ్చించగలడు. మనము అనేక కార్యములను పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. హృదయమును పరిశుద్ధముగా కాపాడుకున్న శోధన సమయంలో దేవుని వైపు మాత్రమే చూసిన వారిని ప్రభు ఎలాగూ హెచ్చించినాడని. ఇస్సాకు బావులను తవ్వినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నవారు ఇది మావి అని వారిని వెళ్ళగొట్టారు. తాను నేనే ఇది సరి చేసుకున్నాను, నాకు ఇది కావాలని ఎక్కడ ఎవరితో పోరాడలేదు. ఎవరి దగ్గర సమస్యను ఆయన తెచ్చుకోలేదు. మీరు ఉంచుకోండి అని చెప్పి మరొక స్థలమునకు వెళ్తున్నారు. అలాగూ ఆయన చేస్తూ ఉంటే ఆయనతో పాటు ఉన్న దేవుని యొక్క కృపను చూసిన వారు ఆయనతో పాటు సంధి చేసుకునేదానికి రావటం మనం చూడగలం. ఈ ఉదయ కాలమున నీవు నీ హృదయమును పరిశుద్ధముగా యథార్థముగా దేవుని కొరకు కాపాడుకున్నట్లయితే, నీ మనసాక్షిని నీవు కాపాడుకుంటూ దేవుని కొరకు నమ్మకముగా జీవించినట్లయితే ప్రభు నీకు సహాయము చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. ఇస్సాకుతో పాటు ఉన్న దేవునిని వారు చూడగలిగినారు. యోసేపుతో పాటు ఉన్న దేవుని యొక్క హస్తమును చూడగలిగినారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలతో ఉన్న దేవుని యొక్క కృపను చూడగలిగినారు. దానియేలుతో ఉన్న దేవుని కృపను చూడగలిగినారు. నెహెమ్యాతో ఉన్న దేవుని కృపను చూడగలిగినారు. అలాంటి కృపను నీ జీవితంలో కూడా ప్రభు అనేకుల మధ్యలో చూపించాలని ఆశిస్తాను. అయితే నీవు దేవుని కోసము నమ్మకముగా జీవించడానికి,
నీ జీవితంలో నీవు యథార్థముగాను మంచి నడవడికను కాపాడుకునే వ్యక్తిగాను ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. నీవు ఆయన ఆశించిన ఆ మెట్టులో ఉన్నట్లయితే నిజముగా ఆయన కృపను చూడగలవు. అయితే నీవు ఆయన కృపను రుచి చూసిన తర్వాత కూడా నీకు తోచిన రీతిగా నీ కార్యములు చేసినట్లయితే, నీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకొనకుండా లోకములో ఉన్న వాటి కోసం ఆశ పడినట్లయితే దేవుని కృపను నీవు పోగొట్టుకుంటావు. ఏసావు ఇస్సాకు యొక్క కుటుంబంలోనే జన్మించినాడు. ఇస్సాకు యొక్క జ్యేష్ఠ కుమారుడు. అయితే తాను దేవుని యొక్క కార్యములను నిర్లక్ష్యపరిచినాడు. దేవుని యొక్క కృపను నిర్లక్ష్యపరిచినాడు. తనకు తోచిన వాటిని చేయాలని ఆశించినాడు. తాను పొందవలసిన ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు. తాను పొందవలసిన దేవుని కృపను పోగొట్టుకుని చివరికి నాకు ఒక ఆశీర్వాదము కూడా లేదా అని అలమటించిన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలమున దేవుని కొరకు నమ్మకముగా జీవించుము. లోక శోధనల వైపు చూడవద్దు. ఎవరు నిన్ను దుఃఖపరిచినా, ఎవరు నిన్ను గాయపరిచినా, ఎవరు నిన్ను కృంగదీయాలని ప్రయత్నించను, నిన్ను అవమానపరచను, ఆయన కొరకు నమ్మకముగా జీవించుము. నీవు ఆయన కృప చేత నడిపించబడిన వ్యక్తిగా అనేకులకు ఆశీర్వాదకరముగాను అనేకులకు మాదిరిగాను ఉండటకు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ హృదయాన్ని యథార్థముగా కాపాడుకో. నీ మనసాక్షిని యథార్థముగా నీవు కాపాడుకో. పరిశుద్ధముగా జీవించు. దేవుని కొరకు నమ్మకముగా ఉండు. నీ చుట్టూ ఉన్న ఆశలను చూసి వాటి వైపు వెళ్లకుండా దేవుని కొరకు నమ్మకముగా ఉండు. అప్పుడు ఆయన కృప నీవు అనుభవించగలవు. ఈ ఉదయ కాల సమయమున నీ హృదయము ఎలాగున్నదో ఒకసారి పరీక్షించుకొని దేవుని కొరకు నమ్మకముగా జీవించడానికి ప్రయత్నించు. ప్రార్థన చేసుకున్నాం. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయ కాలంలో మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీ కొరకు నమ్మకముగా జీవించడానికి నీ వాక్యమును నాయన హృదయంలో భద్రపరుచుకొని యథార్థమైన మనస్సాక్షి కలిగిన వారిగా జీవించడానికి సహాయము చేయమని, లోక కార్యముల వైపు చూడకుండా నీ వైపు చూసి ముందుకు వెళ్ళే కృపను దయచేయి. ఈ లోకము మమ్మల్ని కృంగదీసేదానికి ప్రయత్నించవచ్చు, కానీ నీవు మమ్మల్ని బలపరిచి నీవు మమ్మల్ని ఆశీర్వదించి అనేకుల మధ్యలో ఉన్నత స్థితికి హెచ్చించాలని ఆశిస్తున్నాను. నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటూ నీ వైపు చూసి ముందుకు కొనసాగే ఆ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.